వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. గత కొన్ని రోజులుగా ఆర్జీవీ అనే 3 అక్షరాల పదం తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. ఆర్జీవీ ఎక్కడ అంటూ పోలీసులు రెక్కి నిర్వహించినట్లు మీడియాలో పలు కథనాలు సైతం వచ్చాయి. తాజాగా ఆర్జీవీ మీడియా ముందుకు వచ్చారు. నేను హైదరాబాద్లోనే ఉన్నాను, మొర్రో అంటే పరారీలో ఉన్నానంటారు అంటూ మీడియా సంస్థలపై ఫైర్ అయ్యాడు. సీనియర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పోలీసులు ఇంకా వర్మను ఎందుకు పట్టుకోవడం లేదు అంటూ ఆయన ప్రశ్నించడం గమనార్హం. నేను హైదరాబాద్లోనే ఉన్నాను, మొర్రో అంటే పరారీలో ఉన్నాను అంటారు అంటూ మీడియా సంస్థలపై ఫైర్ అయ్యాడు సీనియర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. పోలీసులు ఇంకా వర్మను ఎందుకు పట్టుకోవడం లేదు అంటూ ఆయన ప్రశ్నించడం గమనార్హం. ప్రభుత్వం మారినా పోలీసులు వైసీపీకి మద్దతుగా పనిచేస్తున్నారని ప్రచారం చేశారని, ప్రకాష్ రాజ్ నాగార్జున నన్ను దాచిపెట్టారని మీడియా ప్రచారం చేసిందని, పోలీసుల కంటే మీడియానే డిటెక్టివ్ గా మారిందంటూ వర్మ కామెంట్ చేశాడు. ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేస్తారనే వార్తలు రాగా వాటిపై స్వయంగా ఆర్జీవీ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ తనపై పెట్టిన కేసులపై మాట్లాడుతూ తాను రోజుకి 10 నుంచి 15 ట్విట్టర్ లో పోస్టులు పెడతానని, ఇప్పటికే నా ట్విట్టర్ ఎక్స్ లో 1000 ట్వీట్లు పెట్టానని, వాటి వల్ల ఎవరు ఇబ్బంది పడ్డారో నాకు తెలియదని, ప్రస్తుతం నాకు ఆ పోస్టుల గురించి గానీ నేను ట్వీట్లు పెట్టానో, ఎప్పుడు ట్వీట్ చేశానో, అందులో ఏముందో కూడా గుర్తులేదని చెప్పుకొచ్చారు. తాను అంతా మర్చిపోయానని, ఆయన ఎప్పుడు 2 సంవత్సరాల కింద పెట్టిన పోస్టులపై ఇప్పుడు సడన్ గా 10ల సంఖ్యలో ఫిర్యాదులు రావడం ఆశ్చర్యంగా ఉందని, అలాగే అనుమానంగా ఉందని, అందుకే తాను కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశానని ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో నమోదైన కేసుల గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్ లో రామ్ గోపాల్ వర్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తనపై నమోదైన కేసుల గురించి మాట్లాడిన ఆర్జీవీ తాను రోజు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటానని చెప్పారు. ఇప్పటి వరకు 1000 పోస్టులు పెట్టి ఉంటానన్న రామ్ గోపాల్ వర్మ వాటిలో కొన్నిటి వలన మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టారన్నారు. అయితే ఏడాది తర్వాత కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించిన ఆర్జీవీ తాను అరెస్ట్ అనేది మీడియా సృష్టేనని చెప్పారు. ఒకవేళ తనని అరెస్టు చేస్తే జైలుకు వెళ్తానని, జైల్లో ఖైదీలతో స్నేహం చేసి సినిమా కథలు రాసుకుంటానని అన్నారు. ఆర్జీవీ గోడ దూకి పారిపోయాడు, దాక్కున్నాడంటూ మీడియానే కదలుతుందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అసహనం వ్యక్తం చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని, టౌన్లోనే ఉన్నానని, షూటింగ్లతో బిజీగా ఉన్నానన్నారు. ఎప్పుడో ఏడాది క్రితం పెట్టిన ట్వీట్లతో కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఇప్పుడు తన మీద కేసులు నమోదు చేయడం విచిత్రంగా ఉందన్నారు. ఒకవేళ అరెస్టు చేస్తే జైలుకెళ్లి అక్కడ ఖైదీలతో పరిచయం పెంచుకుని 4 సినిమా కథలు రాసుకుంటానన్నారు. అలాగే తాను ఏ షూటింగ్ కు వెళ్లానో ఎందుకు చెప్పాలని మీడియా ప్రతినిధితో వర్మ వాదనకు దిగారు. ఒకే పోస్టును కారణంగా చూపుతూ ఏపీలోని అనేక చోట్ల కేసులు నమోదయ్యాయని, ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదే అనే అనుమానంతో నేను ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నట్లు చెప్పారు. ఇంతవరకు పోలీసులు తనను అరెస్ట్ చేసినట్లు కూడా ప్రకటించలేదన్నారు. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన ఆర్జీవీ తనను అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరాడు. కాగా ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 9 వరకు ఆర్జీవీని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ప్రెస్ మీట్ పెట్టిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీడియాపై మండిపడుతూ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. వర్మ మాట్లాడుతూ, పోలీసులు నాకు నోటీసులు ఇచ్చినప్పుడు నేను వారికి బదులిచ్చాను. ఎన్ని ట్వీట్లు చేశానో, ఏం చేశానో నాకు గుర్తులేదు. వర్చువల్ విచారణకు కూడా నేను సిద్ధమే అని వారితో తెలిపాను. అయినా సరే ఇవేవి పట్టించుకోకుండా జరిగిన దానికి భిన్నంగా నా చుట్టూ కొంతమంది స్క్రిప్ట్ రాసేశారు. గూడ దిక్కు వెళ్లిపోయాను అంటూ, ఆర్జీవీ రాష్ట్రం వదిలి పారిపోయాడంటూ ప్రచారం చేశారు. నా కోసం 6 టీంలు గాలిస్తున్నాయని కూడా ప్రచారం చేశారు. కేరళలో కోయంబత్తూర్లో పోలీసులకు భయపడి దాక్కున్నట్లు కూడా చెప్పారు. ప్రకాష్ రాజ్ నాగార్జున నన్ను దాచేశారంటూ కూడా వార్తలు ప్రచారం చేశారు. పోలీసులు అసలు నా డెన్లోకే రాలేదు. నేను డెన్లో దొరకకపోతే కుటుంబ సభ్యులను అడగాలి. అక్కడ కూడా సమాధానం లేకపోతే అప్పుడు నా కోసం వెతుకుతారు. కానీ అవన్నీ లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రచారం చేశారంటూ చెప్పుకొచ్చారు వర్మ. నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది. ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ కంటే ఆర్జీవీకి బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఆర్జీవీ చేసే ప్రతి పని అందరికీ తిక్కలాగే కనిపిస్తుంది. కానీ తాను ఆ పని ఎందుకు చేశాడో ఓ లాజిక్ కూడా చెప్పి తన తిక్కకు లెక్క కూడా ఉందని చెప్పేలా స్టేట్మెంట్లు ఇస్తుంటాడు ఆర్జీవీ. అందుకే ఎప్పుడు చూసినా అతని చుట్టూ వివాదాలు నెలకొనే ఉంటాయి.
ఒకవేళ అలా జరగకపోతే వివాదాలు వెతుక్కుంటూ ఆయన వెళ్తాడు. ఏది ఏమైనా ఎప్పుడు చూసినా కాంట్రవర్సీల మధ్య కనిపిస్తూ ఉంటాడు వర్మ. గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని పలు ప్రాంతాలతో ఆయన పైన కేసులు నమోదైన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఒంగోలులో కూడా కేసు నమోదవగా తొలుత నవంబర్ 17వ తేదీన ఒంగోలు పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్లి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు. కానీ ఆయన వారం రోజుల పాటు హాజరు కాలేనని లాయర్తో తెలిపారు. ఆ తర్వాత విచారణను నవంబర్ 24కి వాయిదా వేయగా ఆ రోజు కూడా తాను దర్శకత్వం వహిస్తున్న సారే సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల హాజరు కాలేదు. దీంతో రామ్ గోపాల్ వర్మపై మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా వర్మ మాట్లాడుతూ మండిపడ్డారు. కానీ ఆయన అభిమానులకు మాత్రం ఆ భయం లేదు. ఆయనను అభిమానించే వాళ్ళ మాత్రం ఆయన దర్జాగా తిరుగుతున్నాడు, అరెస్ట్ చేసే దమ్ము పోలీసులకు లేదు అని చెప్తున్నారు. ఓ పక్క పోలీసులు ఆయన కోసం వెతుకుతుంటే వర్మ మాత్రం టీవీ ఛాన్స్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ తిరుగుతున్నారు. ఇదే క్రమంలో ఆర్జీవీకి సంబంధించి ప్రస్తుతం ఇంటర్నెట్లో ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడం, తనను అరెస్ట్ చేసేందుకు ఇంటికి రావడం, తాను ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ తిరగడం, ఇవన్నీ కలిపి ఆర్జీవీ త్వరలోనే ఓ సినిమా తీయబోతున్నారట. ఇందులో నిజం ఎంత ఉంది అనే విషయం పక్కన పెడితే తీస్తే బాగుంటుందని చాలా మంది పోస్టులు పెడుతున్నారు.